నేను చెప్తున్నాను, ఈ మాట బాగా అర్థం చేసుకోండి. మీరు చేసే చిన్న పనైనా శ్రద్ధగా చేయడం నేర్చుకోండి. ఎందుకు చేస్తున్నానో నేర్చుకోండి. ఏబేల్ అర్పణలో కయ్యూను అర్పణలో ఉన్న తేడా ఏంటో తెలుసా? బాగా వినండి మాట. ఏంటి తేడా వారిద్దరి మధ్యలో? శ్రద్ధ. శ్రద్ధ మొదటిది. శ్రద్ధ ఏంటి? ఏబేలుకు ఏంటి చాలా కష్టమైంది. ఏబేలు ఏ పని చేస్తున్నాడు? గొర్రెలలో మొదటి దాన్ని, శ్రేష్టమైన ఎన్నో గొర్రెలు ఉన్నాయి ఆయన దగ్గర. ఎన్నని గొర్రెలను గుర్తుపెట్టుకుంటాడు? అన్ని దానిల మీద మొదటిది పుట్టిన దాని మీద మొహరేస్తున్నాడు, గుర్తులేస్తున్నాడు. ఎందుకు గుర్తువేస్తున్నాడు? దీన్ని అర్పించాలి, శ్రద్ధ వహిస్తున్నాడు. అటువైపు కయ్యూను వస్తున్నాయి, ఫలాలు వస్తున్నాయి చెట్టుకి. మొదటి ఫలం ఏంటో తెలీదు, రెండో ఫలం ఏంటో తెలీదు, మూడో ఫలం అంటే ఏదో కూడా తెలీదు. ఏదో ఊరికి తెస్తున్నాడు, పెడుతున్నాడు. నా మాటలు అర్థమవుతుందా? విశ్వాసం వేరు. ముందు విశ్వాసం రాదు. ఉత్తుత్త విశ్వాసం పెట్టుకుంటే వేస్ట్. శ్రద్ధ రావాలి. ఏం రావాలి? శ్రద్ధ. శ్రద్ధ మన జీవితాల్లో ప్రారంభమైతే మనము కరెక్ట్గా దేవునికి ఇష్టముగా మార్చబడ్డానికి చాలా చాలా దగ్గర అవుతాం.